ఇక్కడ లేరా ఏమండి ఉన్నారా లేరా రాండి 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 పెంచులు బాబు రావా పెంచులు బాబు పెంచులు బాబా పెంచులు బాబు బయటలేడా ఒక్కొక్క నామినేషన్ వచ్చింది ఒక ప్రాదేశిక నియోజకవర్గం 3కు సంబంధించి మాత్రం 2వ నామినేషన్ ఉన్నది. చివరికి పోటీ అనివార్యమైనప్పుడు మనం చేతులెత్తించే పద్ధతిన కాబట్టి చేతులెత్తించే పద్ధతిని మాత్రమే ప్రాదేశిక నియోజకవర్గం 3కు సంబంధించినంత వరకు 3కు సంబంధించి మరి సభ్యులు సఖా రమణయ్య వారు పోటీలో ఉన్నారు. చేతులెత్తించే పద్ధతిన ఈ ప్రాదేశిక అనివార్యమైంది కాబట్టి చేతులెత్తించే పద్ధతిన ఇప్పుడు ఎంపిక జరుగుతుంది. ఎవరైతే క్యాండిడేట్ కూడా ఎత్తాలి. సో సార్ బుక్ నెంబర్ 3 మాస్టర్ మీ దగ్గర ఉంది. 6 మంది కోటయ్య గారికి చేతులెత్తారు. సార్ మా వాళ్ళు కూడా ఆ పేరు ఒక్క నిమిషం అట్ట ఉంది పట్టుకోవచ్చు నువ్వు ఆయన వేసే తనకు అర్థం ఒక్క నిమిషం ఉండు ఓకే పట్టుకో అందరికి వేసి నిలబడాలా చాలు ఉంది ఈ పద్ధతి ప్రసాద్ చేసేది దుప్పటికి కప్తారు కృష్ణమూర్తి ఉండరా ఎండుగా ఉంది ఫోటో ఏదో వేసిపో గుమ్ముకి వెళ్ళి గౌరవనీయులైనటువంటి మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామారెడ్డి గారి సూచనల మేరకు అన్నారెడ్డిపాళెం సాగునీటి సంఘం అధ్యక్షులుగా సూరా శ్రీనివాసులు రెడ్డి నన్ను అదేవిధంగా పూసల శ్రీధర్ ఉపాధ్యక్షుడిగా అదేవిధంగా 12 మంది సభ్యుల్ని ఎన్నుకొని ఆయన ఆదేశాల మేరకు మేము సజావుగా ఈ సాగునీటి సంఘాన్ని నిర్వహిస్తామని చెప్పి మనవి చేస్తూ తెలుపుతుంది. ఈ ఎన్నికకు సహకరించినటువంటి నాయకులకు అదేవిధంగా అధికారులకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు సంగం మండలంలో
2 మేజర్ నీటి సంఘాలకి 4 మైనర్ నీటి సంఘాలకి ఎన్నిక జరగడం జరిగింది. గౌరవనీయులు పెద్దలైనటువంటి ఆనం రామనాయుడు ఆదేశ స్థానము సంగమండలంలోని 6 నీటి సంఘాలు కూడా ఏకగ్రీవంగా జరుపుకోవడం జరిగింది. ఆనం రామనాయుడు ఈరోజు రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని 10 నియోజకవర్గంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న కృతజ్ఞతతో ఈరోజు నియోజకవర్గాన్ని అన్ని కార్యక్రమాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో మన కాన్స్టిట్యున్సీకి 9 కోట్లు నిధులు తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా మళ్ళీ వెళ్ళి ఒక 15 కోట్లు తీసుకొచ్చి అతి త్వరగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అదేవిధంగా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేయడానికి ఆయన వంతు సహకారం అందిస్తున్నారు. ఆయన 2009-14లో ఏ విధంగా ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో ఈరోజు అదేవిధంగా 2024 నుంచి 2009లో మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలో మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో మన నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిపేదానికి ఆయన సాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి నీటి సంఘాల్లో అన్నారెడ్డిపాలెం నీటి సంఘంలో అధ్యక్షుడిగా సూరా శ్రీనివాసరెడ్డిని, ఉపాధ్యక్షుడిగా పూసాల శ్రీధర్ని ఎన్నుకున్నందుకు డైరెక్టర్లందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నీటి సంఘం కింద వచ్చినటువంటి గ్రామాల్లోని నాయకులకు, రైతు సోదరులకు కూడా మా అందరికీ సహకరించి అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డిని అదేవిధంగా పూసాల శ్రీధర్ని ఉపాధ్యక్షుడికి అయినందుకు పేరు పేరున ప్రత్యేకంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన మా మీద నుంచి నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒక వంతు కూడా తప్పు చేయకుండా రైతులందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళు చెప్పిన విధంగా కాలువల నీటిని కూడా తవ్విస్తూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఒక్క నీటి పని కూడా చేయలేదు. రైతులకు చాలా అన్యాయం చేసింది. వర్షాలు వస్తే పైర్లు మునిగిపోయే పరిస్థితి ఉంది. కానీ ఆయన రావడంతోనే ఈరోజు వచ్చి ప్రతి కాలువను కూడా పూడికి తీపిచ్చి అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తూ ప్రతి అందరికీ కూడా మంచిగా అందుబాటులో ఉంటున్నారు. ఆయన వయసు పైబడినప్పటికి కూడా రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ నియోజకవర్గాన్ని కూడా ముందు నడిపిస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మమ్మల్ని అందరి మీద నమ్మకం నుంచి నీటి సంఘానికి శ్రీనివాసరెడ్డిని, పూసాల శ్రీధర్ని అదేవిధంగా 12 డైరెక్టర్లందరికీ కూడా సహకరించినందుకు ఆయన ప్రత్యేకంగా మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.